మనం జున్ను తయారు చేసుకుంటున్నాం ఈ పౌడర్ తోటి. చూసారా, ప్యాకెట్ మనకి 80 రూపాయలు పడ్డది. చూసారుగా, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. రేట్ చూసారా, 80 రూపాయలు. ఇలాంటి మనం 2 ప్యాకెట్లు తీసుకున్నాము, ఒక్కొక్కటి 80 చేసి. దీనికి 1/2 లీటర్ మామూలు మిల్క్. ఇది మనం ఇప్పుడు జున్ను తయారు చేసే విధానం చూద్దాం. కొంచెం వేసుకోండి, తర్వాత ఉన్నాయి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జున్ను పౌడర్ వేస్తున్నాం. కొంచెం పాలు వేసాము, ఎందుకంటే ఒకసారి ఎక్కువ వేసినా జున్ను పౌడర్ త్వరగా కరగదు. ఇది అయిపోయింది, ఇంకో ప్యాకెట్ తీసుకోవచ్చు. జున్ను ఇలా తయారు చేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా కలుపుకోవాలా. మనం ముందు తక్కువ పాలు వేసి కలుపుకుంటే త్వరగా కలుగుతుంది. ఎక్కువ పాలు వేసామనుకో అది ఏమవుతుందంటే పాలు ఎక్కువ మీద ఉండలు కడేస్తుంది అన్నమాట. ఇలా తక్కువ పాలు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇది మనకు త్వరగా కరుగుతుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ జున్ను మా పెద్దక్క రాజమండ్రిలో ఉంది. మా అక్క కంటే చాలా ఇష్టం, అందుకని నేను తయారు చేస్తున్నాను. ఈ జున్ను మా అక్క తినేస్తుంది అన్నమాట. ఇప్పుడు మా అక్కకి మా గేదెలు ఎప్పుడు విన్నా సరేగా నీ జున్ను పంపిస్తుంటాము. ఇప్పుడు మనం బాగా కలిసిన దాంట్లో పాలు వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఏమైనా రెడీ చేసేటప్పుడు పాలతో కింద పోవడం చాలా మంచిది. అలా కావాలని వేయకుండా అనుకోకుండా పడితే మరి చాలా మంచిది ఆ ఇంటికి. ఎందుకంటే చాలామంది కావాలని మంచిదని పోసేయకండి. చూసారా, పాలు వేసాం కదా. ఇప్పుడు 100 గ్రాముల బెల్లం కప్పు బాగా కరిగేలా కోరుకొని బెల్లం వేసుకోవాలా. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. ఒక స్పూను మనం మిరియాలు, సెంటు, యాలకులు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాము. శుభ్రంగా దంచుకొని, మరీ మెత్తగా దంచకండి, కసాబిసా దంచాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలిపిన దాంట్లో ఏమీ లేదు, నేను ఆల్రెడీ చేయి పెట్టి చూసాను. ఇప్పుడు కుక్కర్లోని 1 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేద్దాం. దీని మీద ప్లేట్ కూడా పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి మనం రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. మనకి బెల్లం జున్ను ఎలా రెడీ అయిందో చూసారా. ఇప్పుడు మనం కొద్దిసేపు చల్లగారిన తర్వాత ఉరుసుట్లు ఇలా తీసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు
ఉడికింది లేనిది ఇలా తెలుస్తుంది, పాలు అంటుకోలేదు కాబట్టి. ఇందులోకి మనం తిరగొడతాం. చూసారు ఫ్రెండ్స్, కేక్ ముక్కలా ఎలా వచ్చింది జున్ను చూడండి. చూసారా, బెల్లం జున్ను రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయాలని అనుకుంటున్నారా? చూడండి, ఇలా కేక్స్ ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చూపిస్తున్నాను. చూసారా, జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానే చక్కగా వచ్చింది కదా. ఇదిగో చూసారు ఫ్రెండ్స్, నోరూరించి జున్ను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, గడ్డడానికి పెట్టడం మంచిదే. ఎందుకంటే వేడి మీద తీస్తే ముక్క ముక్కల కింద అయిపోద్ది కాబట్టి జున్ను ఇలా చేసుకోండి. చూసారా, కేకు మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెల్లం జున్ను చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. జున్ను చేసే విధానం మీరు ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. నేనైతే స్పూన్తో కట్ చేశాను, మీరు అయితే చాక్తో కట్ చేసుకోండి. చూసారా, బెల్లం జున్ను రెడీ. చూడండి ఫ్రెండ్స్, మీరు జున్ను చేసినాడు ఈ వాటర్ కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే ఇది జున్ను చేసుకునేటప్పుడు చూసారా, స్పూన్లో తీస్తే ముక్క వావ్ నోరు ఊరిపోతుంది కదా. జున్ను చూడండి ఎంత చక్కగా ఉందా, బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. మనం జున్ను తయారు చేసుకుంటున్నాం ఈ పౌడర్ తోటి. చూసారా, ప్యాకెట్ మనకి 80 రూపాయలు పడ్డది. చూసారు, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు, రేట్ చూసారా 80 రూపాయలు. ఇలాంటి మనం 2 ప్యాకెట్లు తీసుకున్నాము, ఒకటి 80 చేసి. దీనికి 1/2 లీటర్ మామూలు మిల్క్. ఇది మనం ఇప్పుడు జున్ను తయారు చేసే విధానం చూద్దాం. కొంచెం వేసుకోండి, తర్వాత ఉన్నాయి కలిపేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జున్ను పౌడర్ వేస్తున్నాం. కొంచెం పాలు వేసాము, ఎందుకంటే ఒకసారి ఎక్కువ వేసినా జున్ను పౌడర్ త్వరగా కరగదు. ఇది అయిపోయింది, ఇంకో ప్యాకెట్ తీసుకోవచ్చు. జున్ను ఇలా తయారు చేసుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా కలుపుకోవాలా. మనం ముందు తక్కువ పాలు వేసి కలుపుకుంటే త్వరగా కలుగుతుంది. ఎక్కువ పాలు వేసామనుకో అది ఏమవుతుందంటే పాలు ఎక్కువ మీద ఉండలు కడేస్తుంది అన్నమాట. ఇలా తక్కువ పాలు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇది మనకు త్వరగా కరుగుతుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ జున్ను మా పెద్దక్క రాజమండ్రిలో ఉంది. మా అక్క కంటే చాలా ఇష్టం, అందుకని నేను తయారు చేస్తున్నాను.
ఈ జున్ను మా అక్క తినేస్తుంది అన్నమాట. ఇప్పుడు మా అక్కకి మా గేదెలు ఎప్పుడు విన్నా సరేగా నీ జున్ను పంపిస్తుంటాము. ఇప్పుడు మనం బాగా కలిసిన దాంట్లో పాలు వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఏమైనా రెడీ చేసేటప్పుడు పాలతో కింద పావడం చాలా మంచిది. అలా కావాలని వేయకుండా అనుకోకుండా పడితే మరి చాలా మంచిది ఆ ఇంటికి. ఎందుకంటే చాలామంది కావాలని మంచిదని పోసేయకండి. చూసారా, పాలు వేసాం కదా. ఇప్పుడు 100 గ్రాముల బెల్లం కప్పు బాగా కరిగేలా కోరుకొని బెల్లం వేసుకోవాలా. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. ఒక స్పూను మనం మిరియాలు, సెంటు, యాలకులు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాము. శుభ్రంగా దంచుకొని, మరీ మెత్తగా దంచకండి, కసాబిసా దంచాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలిపిన దాంట్లో ఏమీ లేదు. నేను ఆల్రెడీ చేయి పెట్టి చూసాను. ఇప్పుడు కుక్కర్లోని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేద్దాం. దీని మీద ప్లేట్ కూడా పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి మనం రెడీ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. మనకి బెల్లం జున్ను ఎలా రెడీ అయిందో చూసారా. ఇప్పుడు మనం కొద్దిసేపు చల్లగారిన తర్వాత ఇప్పుడు సుట్లు ఇలా తీసుకోవచ్చు. చూసారా, ఉడికింది లేనిది ఇలా తెలుస్తుంది, పాలు అంటుకోలేదు కాబట్టి. ఇందులోకి మనం తిరగొడదాం. చూసారు ఫ్రెండ్స్, కేక్ ముక్కలా ఎలా వచ్చింది జున్ను చూడండి. చూసారా, బెల్లం జున్ను రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయాలని అనుకుంటున్నారా? చూడండి, ఇలా కేక్స్ ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, మీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే చూపిస్తున్నాను. చూసారా, జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానే చక్కగా వచ్చింది కదా. ఇదిగో చూసారు ఫ్రెండ్స్, నోరూరించే జున్ను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, గడ్డడానికి పెట్టడం మంచిదే. ఎందుకంటే వేడి మీద తీస్తే ముక్క ముక్కల కింద అయిపోద్ది కాబట్టి జున్ను ఇలా చేసుకోండి. చూసారా, కేకు మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెల్లం జున్ను చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. జున్ను చేసే విధానం మీరు ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. నేనైతే స్పూన్తో కట్ చేశాను, మీరు అయితే చాక్తో కట్ చేసుకోండి. చూసారా, బెల్లం జున్ను రెడీ. చూడండి ఫ్రెండ్స్, మీరు జున్ను చేసినాడు ఈ వాటర్ కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే ఇది జున్ను చేసుకునేటప్పుడు చూసారా, స్పూన్లో తీస్తే మొక్క వావ్ నోరు ఊరిపోతుంది కదా జున్ను. చూడండి ఎంత చక్కగా ఉందా, బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే బాయ్. Bye.